పవన్ ఆర్థిక మూలాలు దెబ్బకొట్టడానికి జగన్ ఎక్కడా తగ్గేది లేదంటున్నారు. గతంలో పవన్ ను చంపేస్తామని బెదిరించిన జగన్ మనుషులు నేడు ఏకంగా కోర్టు కేసులతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. అయితే విషయంలోకి వెళితే ఒక ప్రజా ప్రతినిధిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎలా సినిమాల్లో నటిస్తారని, ప్రభుత్వం తమదని టికెట్ ధరలు ఎలా పడితే అలా పెంచుకుంటారని, ఇది చట్టరీత్యా నేరమంటూ హైకోర్టుకు జగన్ న్యాయవాది వెళ్లడం జరిగింది. ఇదే సమయంలో చంద్రబాబు అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ ను పంపించి పవన్ కు అనుకూలంగా వాదనలు వినిపించేలా ఆయన్ను రంగంలోకి దింపారు. గతంలో పెద్దంటీఆర్ విషయంలో హైకోర్టు విస్తృత ధర్మాసనం ఈ విషయంలో స్పష్టమైన తీర్పిచ్చింది. రాజకీయాల్లో ఉన్నవాళ్లు సినిమాలు తీసుకోవచ్చని ఆనాడే హైకోర్టు తీర్పిచ్చినట్లుగా ఏజీ ఘాటుగా వాదించారు. అయితే వైసీపీ వారికి అవకాశం ఇవ్వకుండా తాము ఆ తీర్పు పరిశీలించి చెబుతామంటూ కేసును వాయిదా వేశారు. అయితే వైసీపీ మాత్రం ఇక్కడ ఓడిపోయినా సుప్రీంకోర్టుకు వెళ్లైనా పవన్ కళ్యాణ్ అంతు చూస్తామంటూ ముందస్తుగానే హెచ్చరికలు చేస్తోంది. ఓటమి తర్వాత పవన్ పై విపరీతమైన ద్వేషాన్ని పెంచుకున్న జగన్ అవకాశం ఉన్నప్పుడల్లా ఏదో ఒక రూపాన ఇబ్బంది పెడుతూనే వస్తున్నారు.